వస్తా. నా వాటా అదే షేర్ గురించి ఆలోచించండి. ఇదిగో ఇట్లాంటి సమయంలో మాట్లాడుకోవచ్చు. అసలు ఈ సూర్య ల్యాప్టాప్ ఏమైంది? అమ్మ జయంతి వచ్చారా? అదేంటమ్మా అంత వెటకారం? లేకపోతే ఏంటండి, ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నీ పోసగుచ్చినట్టు నాతో చెప్తానని చెప్పిన మీరు ఇలా చేశారేంటి? ఓహో, బ్యాంకు వ్యవహారం డబ్బు ట్రాన్స్ఫర్ గురించా నువ్వనేది? అదే అదే. ఇంత జరుగుతుంటే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? బాలేదానివమ్మా, నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. అందరితో పాటు నాకు ఇప్పుడేగా తెలిసింది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏంటయ్యో, అసలు నాకే రోగం లేకపోయినా నేను ఇన్నాళ్ళు గుండె నొప్పి అని చెప్పి అందరినీ నమ్మించింది ఎందుకు? ఎలాగైనా సూర్య చేత సామాన్య మెళ్ళో 3 ముళ్ళు వేయించాలనే కదా. ఏంటండి ఉషు? సూర్యుని బెదిరించడం కోసమే కదా నేనింతకాలం రోగిష్టిదాన్లా నటించింది. కానీ ఏం సాధించాం? వైద్యం పేరుతో నన్ను బయటికి పంపించారు. తీరా నేనొచ్చి చూస్తే కొంప కొల్లేరైపోయింది. అన్ని నేను చూసుకుంటాను, నీ నటన నువ్వు ఇలాగే కొనసాగించు అని చెప్పిన మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకా నేను నటించింది? అమ్మ జయంతి, ఎందుకలా అరుస్తున్నావు? అరవక ఏం చేయను, ఒళ్ళు మండిపోతుందో పక్కన. సరే సరే, ఏమీ కాదమ్మా. ఏంటి కాదు? వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళతో మన సంబంధం కలుపుకోవడం అనవసరమని సామాన్యాన్ని వాళ్ళ అమ్మగారు అమెరికాకి తీసుకెళ్లిపోతే? ఓ అదే, అలా జరగదు. ఎందుకు జరగదు? ఈ హరి చెప్తున్నాడు జరగదు అంతే. ఏ నమ్మకంతో ఈ మాట అంటున్నారు? అమ్మ జయంతి, ప్రద్దానికో లెక్క ఉంటుందమ్మా. అదే, ఏంటా లెక్క అని? అదేంటో నీకు ప్రస్తుతం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం నిజం. నీ కొడుకు సూర్య పెళ్లి నువ్వనుకున్నట్టుగానే ఆ సామానితోనే జరుగుతుంది. ఏమో, నాకు ఆశ చచ్చిపోతుంది. అది కాదమ్మా జయంతి. నేను రోగిష్టిదాన్లా నటించకుండా మామూలుగా ఉండి గోల గోల చేసుంటే ఈ పాటికి నా సూర్య పెళ్లి ధూమ్ధామం జరిగిపోయేది. కరెక్టేనమ్మా, జరిగేదే. కానీ ఎవరితో? నీ కోడలు సామానితో కాదు, ఆ స్కామ్తో. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కాబట్టే ఆ సూర్య స్కామ్తో మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడు. నీకిచ్చిన మాట కోసం ఆ స్కాము సూర్యమోహన్ చూడటానికి కూడా ఇబ్బంది పడిపోతుంది. అయినా ఏం లాభం అండి? వాడింకా సామాన్య అంటే ఇష్టపడ్డం లేదు. పార్టీ ఏర్పాటు చేసి సామాన్యుని నా కోడలుగా ప్రకటిస్తే సూర్య దారికొస్తాడు, ఈ అమ్మ మాట కాదండు అని అనుకుంటే ఈలోగా బ్యాంకులో డబ్బులు మొత్తం పోయి నా విషయం పక్కదారి పట్టింది. నిజమేనమ్మా, కానీ ఇలాంటి సమయాల్లోనే మనం సంయమనం పాటించాలి. ఇక నా వల్ల కాదు. అంటే ఏం చేస్తావు? నాకే గుండె నొప్పి లేదు, ఇన్నాళ్ళు నేను ఆడింది నాటకం అని చెప్తావా? ఒకవేళ నువ్వు పైకి చెప్పకపోయినా నీ ప్రవర్తనలో మార్పు చూసి అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. ఆ అనుమానం బలపడి నిజం తేలి ఆ వార్త నీ కొడుకు సూర్య చెవికి చేరిందనుకో, అప్పుడు ఎంతమందిని ఈ రకంగా మోసం చేస్తావా అని, నీ చావు నువ్వు చావు అని, నేను శ్యాముని పెళ్లి చేసుకుంటాను అని నీ కళ్ళ ముందే ఆ స్కామ్ మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత నువ్వింకేం చేస్తావు? దీర్ఘ సుమంగళీ భవ అని ఆ స్కామ్ని, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని నీ కొడుకు సూర్యాని దీవించి పుట్టబోయే మనవడి కోసమో మనవరాల కోసమో ఎదురు చూస్తూ ఉంటావు. అర్థమైందా? నా గొంతులో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు కదా. కాబట్టి సైలెంట్గా ఉండు. ఈ గుండె నొప్పి డ్రామాని ఇలాగే కొనసాగించు.
నువ్వు అనుకున్నది అప్పుడే జరుగుతుందమ్మా. సామాన్య నీ కోడలు కావాలన్న కోరిక, కళ రెండూ నిజమవుతాయి. ఇంకా ఇలా నటించాలంటే కష్టం కదా. కైక అలక నటించి శ్రీరాముణ్ణి వనవాసానికి పంపించింది. గాంధారి పుత్ర ప్రేమతో కురువంశాన్ని నాశనం చేసింది. అలాంటి ఆడరత్నాలు పుట్టిన గడ్డలో పుట్టిన మరో ఆడరత్నానివి నువ్వు. నీ నటనతో ఆ స్కామ్కి తిరోగమనం, సామాన్యకి ఆగమనం పలకలేవా జయంతి? ఇక బ్యాంకు డబ్బుల విషయం అంటావా? అవి తిరిగి వస్తాయి. ఎలా వస్తాయి ఏమిటన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అమ్మ జయంతి, నువ్వు నీ నటన్ని ఇలాగే కొనసాగించు, జీవించు. అది అల్లుకుపోతాం. ఏమైంది సూర్య ల్యాప్టాప్? ఫ్రెండ్, నువ్వెంత వెతికినా వేస్టే. అన్నయ్య నేను వెతికాం, పద్మక్క కూడా వెతికింది, ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్. అసలు తన రూమ్ లో లేకపోతే ల్యాప్టాప్ ఏమవుతుంది చంద్ర? ఇప్పుడు ల్యాప్టాప్ దొరికితే గానీ అసలు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. ల్యాప్టాప్ దొరికిపోతే సూర్య బ్లేమ్ అవుతాడు. సో ఎట్ ఎనీ కాస్ట్ మనం ఆ ల్యాప్టాప్ ఎక్కడుందో కనుక్కోవాలి. కమ్ చంద్ర, ఇక్కడ కాకపోతే ఇంట్లో ఎక్కడో చోట ఉంటుంది. కమ్ లెట్స్ గో, విల్ సర్చ్. అన్నయ్య, శామ్ ల్యాప్టాప్ కోసం చాలా సఫర్ అవుతోంది. ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకో అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పాలి చంద్ర? నా రూమ్లోనే పెట్టిన ల్యాప్టాప్ కనిపించడం లేదు. చంద్ర, మాటలతో నో యూస్. ల్యాప్టాప్ మన చేతికి రావాలి అంతే. కమ్ లెట్స్ గో, పద. లిల్లీ, ఏం చేస్తున్నావు? అన్నయ్య ల్యాప్టాప్ మంచం కింద ఉంది, అది తీసి కనిపడేలా పెడదామని. ఓకే, గుడ్ జాబ్. బట్ ఒకవేళ అదే టైంలో నిన్నెవరైనా చూస్తే ఏం చెప్తావు? నాకు కనపడిందని చెప్తాను. రూమ్ లో అందరం వెతికాం, మాకు కనిపించిన ల్యాప్టాప్ నీకెలా కనిపించిందని అందరూ నిన్ను ప్రశ్నిస్తే? కమాన్ లిల్లీ, ఏం చెప్తావు? అది తర్వాత. ముందు ల్యాప్టాప్ అన్నయ్య కంటపడాలి, అప్పుడు కానీ ల్యాప్టాప్ తో అభి ఏం చేశాడనే తెలియదు. లిల్లీ, ఇది కరెక్ట్ కాదు. అలాగని వదిలేస్తే కోట్లలో డబ్బు పోతుంది సామాన్య. నాకు మాత్రం తెలీదా? ఆ డబ్బు ఏమైంది, తిరిగి మన హ్యాండ్ కి రావటం ఎలా అని మనం ప్లాన్ చేయాలి. అదేలా? అభి కాల్ చేస్తాడు కదా, అప్పుడు చెప్తాను వాడి పని. ఆలోచిస్తూ కూర్చుంటే మొత్తం మనీ చేదాటిపోతుంది. అసలు అభి ఎలాంటి వాడో తెలియకుండా ఫ్రెండ్షిప్ చేయడం నాదే తప్పు. అసలు నువ్వు అవునన్నా కాదన్నా ఇదంతా నీ వల్లే జరిగింది. లిల్లీ, ప్లీజ్ డోంట్ బి మిస్చీవియస్, ఓకే?
నేను చెప్పేది విను. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఎలాంటి స్టెప్ తీసుకోకు. అది ఇంకా డేంజర్. ఓకే? ఏంటమ్మా పిలిచావు? కూర్చో. చెప్పమ్మా. నీతో చాలా మాట్లాడాలి. హలో ఆంటీ. సమయానికి వచ్చావు సామాన్య. రా కూర్చో. నీతో మాట్లాడాలనుకుంటుంది దీని గురించే. దేని గురించి? నువ్వు సామాన్యని పట్టించుకోవట్లేదు కదా, దాని గురించి. నాకు పనుందమ్మా. ఏంట్రా పని? ఆ శామ్తో మాట్లాడాలి అంతేనా? ఇన్నాళ్ళు నేను ఇంట్లో లేనని నువ్వు చేస్తున్న పని అదే కదా? అమ్మా నేను తెలుసురా, నాకన్నీ తెలుసు. ఓ శాంతో చేతులు కలిపి సామాన్యని దూరంగా పెడుతున్నావు. నీతో మాట్లాడనని, నీ మొహం కూడా చూడనని నాకు మాటిచ్చి ఒట్టు కూడా వేసి ఆ శామ్ నన్ను మోసం చేసింది. అలాంటి దాంతో కలిసి నువ్వు కూడా నీ కన్న తల్లిని మోసం చేస్తున్నావు. లేదమ్మా, శ్యామ్ అసలు నాతో మాట్లాడలేదు. అబద్ధవాటి. ఇదంతా సమంత ప్లాన్. ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేస్తున్నారు, అలాగే మిమ్మల్ని కూడా. విల్ యు షట్ అప్? అమ్మో, నా ముందే ఇలా మాట్లాడుతున్నావు. ఇక నేను లేనప్పుడు సామాన్యతో ఎలా ప్రవర్తిస్తావో నేనా మాత్రం ఊహించలేనా? ఓకే అమ్మా, అడిగావు కాబట్టి, ఇంతవరకు వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. ఈ సామాన్య అంటే నాకు ఇష్టం లేదు. తనతో పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఈ టాపిక్ ఇంతటితో వదిలేస్తే మంచిదమ్మా. ఇదే నీ ఆఖరి మాట? నేను చెప్పాల్సింది మా అమ్మతో చెప్పాను. అయ్యో అమ్మ సామాన్య, అమ్మ సామాన్య. అర్థమైందిరా, బాగా అర్థమైంది. ఏనాడు ఈ అమ్మకు ఎదురు చెప్పని నువ్వు ఇవాళ ఇంత ఖచ్చితంగా నా మొహం మీద కొట్టినట్టు చెప్పావంటే ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. ఆ శామ్ నీ చేత ఇలా మాట్లాడిస్తోంది. అదేం కాదమ్మా, అనవసరంగా శ్యామ్ మీద నింద వేయొద్దు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. అంటే తల్లిగా నేను తీసుకున్న నిర్ణయానికి విలువ లేదంటావా? అమ్మా, ప్రస్తుతం ఇంట్లో అందరూ ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉన్నావో కొంచెం ఆలోచించమ్మా. అవతల బ్యాంకులో మన క్యాష్ అంతా ఎటు ట్రాన్స్ఫర్ అయిందో, ఆ డబ్బంతా ఏమైందో తెలియక తల పట్టుకుని కూర్చున్నాం. ఈ సమయంలో ఇలాంటి చర్చ అవసరమా? ఆ సమస్యలోంచి బయటపడాలనే నా ఈ కంఠశోషంతా. పోయిన డబ్బు తిరిగి వస్తుందని నమ్మకం లేదు. ఆ డబ్బు తిరిగి రాకపోగా అంతా నీ వల్లే జరిగిందని, నువ్వే ఏదో చేశావని అందరి చేత మాట పడాల్సి వస్తుంది. అంతేకాదు, నువ్వే దొంగవని నీ మీద లేనిపోని నిందలు వేస్తారా ఈ విశ్వాసం లేని మనుషులు. కాబట్టి నేను చెప్పినట్టు సామాన్యుని పెళ్లి చేసుకున్నావంటే ఎంచక్కా నువ్వు తనతో పాటు అమెరికాకు వెళ్ళిపోవచ్చురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇలాంటి సందర్భాల్లో ఉపాయంగా తప్పించుకునేవాడేరా తెలివైనవాడు. మీ అత్తగారికి మావయ్య గారికి అమెరికాలో పలుకుబడితో పాటు బాగా డబ్బు కూడా ఉంది. నువ్వు గనక నా మాట విని సామాన్యుని పెళ్లి చేసుకుంటే పోయిన ఈ డబ్బు కంటే 10 ఇంతలిచ్చి నీ మీద అనుమానం పడుతున్న వాళ్ళందరి నోళ్లు మూయిస్తారు. అర్థమైందా? చివరిగా ఒక్క మాట, సామాన్యుని పెళ్లి చేసుకుంటే తప్ప నువ్వు ఈ సమస్యలోంచి గట్టెక్కే మార్గమే లేదు. తర్వాత నీ ఇష్టం. అమ్మో, చెప్తా వెంటనే ఈ విషయం అత్త చెవులో వేసేయాలి.
సూర్య ల్యాప్టాప్ ఖచ్చితంగా ఈ సామాన్యని తీసుంటుంది. యా షూర్. ఓకే. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. చా, ఈ వజ్రపాటి ధనాగారం మొత్తం పోయింది. ఇంకా ఈ ఇంట్లో ఏ ఒక్కరూ ఒక సింగిల్ పైసా కూడా పనిచేయరు. అయినా సూర్యనే మ్యారేజ్ చేసుకుంటాను, ఐ లైక్ హిమ్ అంటుంది. నో బేబీ. ఛీ! ఆంటీ, ఆంటీ మీరు ఇక్కడున్నారా? ఇంకా ఇక్కడే ఉన్నా, సంతోషించు. సామాన్య మిమ్మల్ని పిలుస్తోంది. మా బేబీ నీతో అలా చెప్పదే. చెప్పకపోతే నేను ఎందుకు వస్తాను? మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు. సరే సరే, నేను చెప్పిన మాట అది వినదు, కానీ అది చెప్పింది మాత్రం నేను వినాలి. ఫ్రెండ్ బయటికి రా. ఈ రూమ్లో ఏం చేస్తున్నావు? అన్నయ్య ల్యాప్టాప్ సామాన్య తీసిందని డౌట్తో ఈ రూమ్లో వెతకడానికి వచ్చావు కదా? అవును చంద్ర, ఇది కన్ఫర్మ్ గా సామాన్య పని. సామాన్య చేస్తుంది కరెక్ట్ కాదు. అసలు సామాన్య సూర్యకి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అర్థమైంది, థ్యాంక్స్. ఇదే మాట వెంటనే వెళ్ళి అన్నయ్యకి చెప్తే సంతోషిస్తాడు. గో అండ్ టెల్ హిమ్. నోను, చిన్నత లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చంద్ర. మనకు కావాల్సింది ల్యాప్టాప్. ఖచ్చితంగా ఈ పని సామాన్య చేస్తుంటుంది. నిజమే, కానీ ఆ సామాన్యమైంది కాదు. ఆ ల్యాప్టాప్ ఎవరికి దొరకకుండా ఎక్కడో దాచిపెట్టుంటుంది. ఎక్కడ దాచుంటుంది? రమ్మంటుంటే ఏంటక్క? అక్క అత్త అక్క, ఇదేంటిది? అత్త ఉన్న పళంగా నన్ను లాక్కొచ్చి ఎందుకిలా అరిచి గోల్ చేస్తున్నావు? ఎక్కడున్నా అత్త? త్వరగా రా. ఇంట్లో పెద్ద పెద్ద ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇవాళ అటో ఇటో తేల్చాల్సిందే. అత్త త్వరగా రా. రాజీ, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? పెద్దమ్మ, ఏమైంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఈ ఇంట్లో నీకు కూడా తెలియకుండా పెద్ద భాగోతం జరిగిపోతుందత్తా. కొడుకంటే తల్లి 4 ఆకులు ఎక్కువే చదివింది. మోసం చేయటంలో ఎవరి గురించి నువ్వనేది? రాజీ, నువ్వు చెప్పదలుచుకుంది ఏదైనా సరే సూటిగా చెప్పు. సూటిగా ఏంటత్తా, ఘాటుగానే అడుగుతున్నాను. రేపు నా గతి, నా పిల్లల గతి ఏంటి? రాజీ, అసలు ఏం జరిగింది? ఏదో ఒక కారణం పెట్టుకొని ఇంట్లో గోల గోల చేయడం ఈవిడ గారికి అలవాటే కదా అత్తయ్య గారు. అసలు ఏం జరిగింది? ల్యాప్టాప్ కనిపించలేదన్న సాకుతో కంపెనీల డబ్బంతా కొడుకు స్వాహా చేశాడు. కొడుకు నిర్వాకం బయటపడి ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని కొడుకుని అమెరికా పారిపోమని గొప్ప సలహా ఇస్తుంది ఈ మహాతల్లి. అక్క, ఏ ఎందుకలా అరుస్తున్నావు? నేనేమన్నా లేని మాట అన్నానా? అబద్ధాలేమైనా కల్పించి చెప్తున్నానా? నా చెవులారా విన్నదే చెప్తున్నాను. అమ్మ ఏంటిది? నువ్వుండవే. నోటికి తీపి పొట్టకి చేటు అని వీళ్ళ తీపి మాటలు వింటూ కూర్చుంటే చివరికి మనకి చెప్పే గతి. అమ్మా, అసలు ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి? జరుగుతున్న గొడవ ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? అవును రాజీ, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది సందర్భం కాదు వదిన గారు. సందర్భం కోసం, అవకాశం కోసం చూస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆవిడ గారు కొడుకుని అమెరికా పంపిస్తుంది. తర్వాత తట్టా బుట్ట సర్దుకుని ఆవిడ కూడా పారిపోతుంది. అంత కర్మ నాకేం పట్టలేదు. ఇంకో మాట చెప్పలే. పెద్దమ్మా, అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా? ఏం చేస్తున్నావురా అబ్బి అంటే వలకపోసింది ఎత్తుకుంటున్నాను అన్నాడట. అలా ఉంది నువ్వు అడిగేది. మీ అమ్మ నిన్ను సామాన్యాన్ని పెళ్లి చేసుకోమంటాం, నిన్ను అమెరికా పారిపోమంటాం, ఇక్కడ పోయిన డబ్బంతా సామాన్య తల్లిదండ్రులు ఇస్తారనడం నేను వినలేదనుకుంటున్నావా? ఏది నీ గుండె మీద చేసుకుని చెప్పు. మీ అమ్మ నీకు హితబోధ చేసిందా లేదా? నిన్ను పారిపోమని కోరిందా లేదా? మా అమ్మ ఏదో అమాయకత్వంతో చెప్పినంత మాత్రాన నేనా పని చేస్తానా? నేను పుట్టినప్పటి నుండి నేనేంటో, నా ప్రవర్తన ఏంటో, నా మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలీదా పెద్దమ్మా?
నానమ్మని, నిన్ను, అమ్మని, నాన్ని, పెదనాన్ని, అక్కని, చెల్లిని, తమ్ముణ్ణి అందరినీ నట్టేట్లో ముంచి నేనొక్కడిని సుఖపట్టానికి నేను ఇక్కడి నుంచి పారిపోయేంత స్వార్థపరుని అనుకుంటున్నావా? ఇప్పటికే చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలో, ఏం చేస్తే వజ్రపాటి కుటుంబం మీద నింద పడకుండా ఉంటుందో అని నాలో నేను ఎంత మదన పడిపోతున్నానో మీకేం తెలుసు.